సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు ఇశ్రాయేలుల మీద నా నామం ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించును. అలాగే 91వ కీర్తన 91వ కీర్తన. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు యెహోవా నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అలాగే 121వ కీర్తన. యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. కడవకల్ల మనోహర్, ఆయన భార్య, వారి సంతానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో నూతనంగా తీసుకున్న ఈ వాహనమును మీరు ఆశీర్వదించండి. దీని నడుపు ప్రతి వారిని దీవించండి. ప్రతి నెల ప్రతి కంతు కట్టుట కూడా సహాయం దయచేయండి. అయ్యా, మీరు వాగ్దానం ఇచ్చారు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడని వాగ్దానం ఇచ్చారు. దేవా, మీ కృపను దయచేయండి. ఇది వెళ్ళు ప్రతి ప్రదేశాలలో ఈ కృపాక్షేమాలు ఉంచి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మెడతాయి నైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రారంభం చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఎట్లా ఇది నేను తోలేక దానికి అంతేనా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రారంభం చేయించున్నాను. ఓహో, అదే అసలు ఒక మనిషి అది కాదు. సరేలేమ్మా. ఓ అదే ఓకే. మల్లయ్యాడా